హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ వచ్చి విమ్టా ల్యాబ్స్, థర్డ్ కంపెనీ మార్క్లీ యాడ్స్ ఫార్మా. ఈ మూడు కంపెనీలలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా చూద్దాం. ఇలానే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి కొత్త కొత్త జాబులకు సంబంధించి మీకు అప్డేట్ చేయటం జరుగుతుంది మన ఛానల్లో. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ జాబ్స్ సెర్చ్ గురించి చాలామంది ఉంటారు, సెర్చ్ చేసుకుంటారు జాబ్స్ గురించి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ వస్తుంది. మీరు వాళ్ళకి షేర్ చేయండి, ప్లీజ్ షేర్. ఫస్ట్ జాయిడస్ లైఫ్ సైన్స్లో జూన్ 8వ తారీఖు నాడు సండే రోజున మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 3 PM వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి 4 పాయింట్స్ బై షెరటన్, 1275 వార్డ్ నెంబర్ 7, ఫిటెక్ గుంజే, వడదొర. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి జారోడ్, వడదొరలో మనకి జాబ్ లొకేషన్ జరుగుతుంది. మనకి యూఎస్ఎఫ్డి ఎన్జెటబుల్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. చేసినట్టయితే యూఎస్ఎఫ్డిగా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీళ్ళు ఈ ప్లాంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే యూఎస్ఎఫ్డి ఆడిట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి రెగ్యులారిటీ వాళ్ళ కంపెనీ గారికి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేది. అందుకోసమనే వాళ్ళు యూఎస్ఎఫ్డిఏ పే చేసిన వాళ్ళు మాత్రమే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్లలో మనకి క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్, ఇంజనీరింగ్, క్యూసీ, మైక్రోలో మనకి డిపార్ట్మెంట్లలో తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ 10th, 12th ఐటీఏ, డిఫార్మా, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వాలిటీ ఎజరెన్స్ డిపార్ట్మెంట్లో వ్యాలిడేషన్, ఐపీక్యూఏ, డాక్యుమెంటేషన్, క్యూఎంఎస్, ఈ స్కిల్స్ అనేది వీటి మీద కలిగి ఉండాలి. మనకి ఈ పొజిషన్లోనే మనకి వర్క్ లొకేషన్లోనే మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్లాంట్ మెయింటెనెన్స్గా తీసుకుంటారు. ప్లాంట్ మెయింటెనెన్స్ గురించి స్కిల్స్, నాలెడ్జ్ అనేది మనకు కలిగి ఉండాలి. ఆపరేటర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ కలిగి ఉండాలి, తీసుకుంటారు. ఈ డిజిగ్నేషన్కి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి. క్యూసీ డిపార్ట్మెంట్లో కెమికల్, స్టెబిలిటీ, రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రోడక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంపిల్స్ గురించి క్లియర్గా మనకి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనని తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూసీ డిపార్ట్మెంట్. క్యూసీ మైక్రోబయాలజీలో ఎనాలిస్ట్గా ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆటోక్లాల్, కాంపౌండింగ్, యూఎల్ వాష్, టన్నెల్, క్యాపింగ్, ఫిల్లింగ్, లైఫ్ ఫిల్లర్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్ ఇవి కలిగి ఉన్నట్టయితే వాళ్ళు మన స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వీటి మీద ఉన్నట్లయితే మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఆపరేటర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్, ఫ్రెషర్గా తీసుకుంటారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేసి 10th, 12th ఇంటర్ అంటే ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. పాస్వర్డ్స్ వచ్చి 2022, 2023, 2024, 2025 పాస్వర్డ్స్ అయ్యి మనం ఉండాలన్నమాట. అంటే ఫ్రెషర్స్కి మాత్రమే ఈ అప్రెంటిస్ ప్రొడక్షన్ జాబ్లోకి తీసుకోవడం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా ఫ్రెషర్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ 10th, 12th ఐటీఐ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనకు క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. పాస్వర్డ్స్ 2023, 24, 24, 25 ఇవి ఈ ఇయర్లో మాత్రమే వీళ్ళు పాస్వర్డ్ మాత్రమే ఫ్రెషర్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జాయిడస్ లైఫ్ సైన్స్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విమ్టా ల్యాబ్. ఈ విమ్టా ల్యాబొరేటరీస్ అనేది జూన్ 14వ తారీఖున సాటర్డే రోజున మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్, నేషనల్ ఫుడ్ ల్యాబ్, జేఎన్పిటి టౌన్షిప్, సెక్టార్ 3, నియర్ టిఎస్ఎఫ్ ట్రైనింగ్ హాస్టల్, ముంబై. ఈ అడ్రస్లో మనకి లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేసి www.vimta.com వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎంఎస్సీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనకి ఎంఎస్సీ చేసిన వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అర్హత అనమాట. ఫుడ్ టెస్టింగ్ డివిజన్లో విమ్టా ల్యాబ్స్ కంపెనీలు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళు
3 ఇయర్స్ కమిట్మెంట్ అగ్రిమెంట్ రాసేవాలి. ఫిక్సిబుల్ వర్క్స్ అనేవి షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి అనమాట. డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మనం చూసి ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా విమ్టా ల్యాబొరేటరీస్ ఫుడ్ టెస్టింగ్ డివిజన్లో మనకి తీసుకోవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చి మాక్లియార్డ్స్ జూన్ 8వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. హోటల్ హైపెన్ గ్రాండ్ పెంటగాన్ మాల్ ఎస్ఐ డిసియుయుఎల్ ఇండస్ట్రియల్ ఏరియా హరిద్వార్ ఉత్తరాఖండ్ ఈ అడ్రస్కి మనకి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇవి క్లిక్ చేసినట్టయితే ఇలాగ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్టయితే ఓటీపీ కొట్టినట్టయితే ఆ ఓటీపీ వచ్చింది మొబైల్కి. ఆ ఓటీపీ కొట్టినట్టు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. బద్దీ లొకేషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సాలిడ్ ఓవరాల్గా తీసుకుంటారు. పోస్ట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. గ్రాన్యులేషన్, కంప్రెషన్ అండ్ ప్యాకింగ్ సెక్షన్. టెక్నికల్ అసిస్టెంట్గా క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ప్రైమరీ ప్యాకింగ్, లేబులింగ్, బల్క్ ప్యాకింగ్ గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఇవి ఉన్నట్టయితే వాళ్ళు వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది బద్దీ లొకేషన్లో. క్వాలిటీ కంట్రోల్లో క్యూసీ డిపార్ట్మెంట్లో పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఎస్సి కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఫినిష్డ్ ప్రొడక్ట్ స్టెబిలిటీ అనాలిసిస్ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఇవి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం. క్వాలిటీ ఎష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి పోస్ట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఎస్సి, ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఐపీక్యూఏ ప్రాసెస్ వాలిడేషన్ గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ ఉన్నట్లయితే క్యూఏ డిపార్ట్మెంట్లో మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిక్కిం లొకేషన్లో ప్రొడక్షన్ ఇంజెక్షన్గా డిపిఐగా మనని తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ వచ్చి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మనకు డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. దీంట్లో లిక్విడ్ ఇంజెక్షన్, తర్వాత సిఐపి, ఎస్ఐపి, వాషింగ్, స్టెరిలైజేషన్, కాంపౌండింగ్, ఫిల్లింగ్, స్టీలింగ్ అండ్ ప్యాకింగ్ ఏరియాలో మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది కలిగి ఉంటుంది. ఏది ప్రొడక్షన్ లిక్విడ్ ఇంజెక్షన్గా. తర్వాత టెక్నికల్ అసోసియేటెడ్లో క్వాలిఫికేషన్ డిఫార్మా, ఐటీఏ, డిప్లొమా ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. వీళ్ళు సేమ్గా ఆటోక్లావ్, వాషింగ్, స్టెరిలైజింగ్, కాంపౌండింగ్, ఫీలింగ్ అండ్ సీలింగ్, ప్యాకింగ్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి తీసుకోవాలి. శాలరీ స్ట్రక్చర్ ఒకటి, బ్రేకప్ లెటర్, సిటీసీ బ్రేకప్ లెటర్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళండి. అయితే వాళ్ళు ఈ కంపెనీకి ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అనేది ఎలా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మొత్తం మనకి జాయిడస్ లైఫ్ సైన్స్, విమ్టా ల్యాబ్స్, మాక్లియార్డ్స్ ఈ 3 కంపెనీల్లో, ఫార్మా కంపెనీలో వాకర్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.